హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో అనేది చాలామంది పంపారు ఫ్రెండ్స్. అందుకోసం ఈ వీడియో అనేది ట్రై చేశాను. అలాగే ఇన్ని రోజులు మనమైతే కొన్ని వీడియోస్ అనేది చేయలేదు ఫ్రెండ్స్. అందుకోసం మనమైతే ఈ రోజు నుంచి మనమైతే ట్రై చేద్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఒకసారి మీరైతే డెమో వీడియోస్ ఎలా అనిపిందో చిన్న కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ వీడియో చేయాలో మీరైతే ఇన్‌స్టాగ్రామ్‌లో అలాగే రీల్స్ పంపండి ఫ్రెండ్స్. నేనైతే డెఫినెట్‌గా మీకు అది చేసి ఇచ్చేస్తాను. ఒకసారి మీరైతే డెమో వీడియో అనేది చూడండి ఫ్రెండ్స్. ఫుల్ డెమో వీడియో చూడాలంటే మీకైతే ఇన్‌స్టాగ్రామ్‌లో లేకపోతే టెలిగ్రామ్‌లో అక్కడైతే అప్‌లోడ్ చేశాను. అక్కడ వెళ్ళి మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే నేనైతే ఇన్‌స్టాగ్రామ్‌లో సారీ ఫ్రెండ్స్, టెలిగ్రామ్ గ్రూప్‌లో అలాగే నేనైతే వాట్సాప్ ఛానల్‌లో అలకమ స్నాప్ అనేది కొత్త వర్షన్ అనేది చేశాను ఫ్రెండ్స్. అక్కడ వెళ్ళి మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడైతే నేనైతే అలకమ స్నాప్ అనేది ఓపెన్ చేసుకుంటున్నాను. అలకమ స్నాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకైతే డైరెక్ట్‌గా నేనైతే ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఇచ్చేసాను ఫ్రెండ్స్. మీకు అలాగే షేక్ ఎఫెక్ట్ అలాగే కైమాస్టర్‌లో మీరైతే ఎడిటింగ్ చేసుకోవాలంటే నేనైతే ఇచ్చేసాను ఫ్రెండ్స్. మీరైతే ఒకసారి కామెంట్ అనేది చేసుకోండి. అలాగే నేను ఈ వీడియోకి ఫోటోస్ యూజ్ చేసిన ఫోటోస్ మీకు కావాలంటే కామెంట్ అనేది చేయండి. నేనైతే డెఫినెట్‌గా ఇచ్చేస్తాను. ఒకసారి మీరైతే ఫుల్ ప్రాజెక్ట్‌ను ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మీకు ఇంపోర్ట్ ప్యాకేజ్ అంటేనే వచ్చేస్తే మీరైతే ఏం లేదు ఫ్రెండ్స్. మీరైతే డైరెక్ట్‌గా నేనైతే ఒక వీడియో లింక్ ఇచ్చేస్తాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. మీరైతే డిస్క్రిప్షన్ ఓపెన్ చేసుకున్న తర్వాత వీడియో లింక్ అనేది చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోలో నేనైతే డెఫినెట్‌గా చెప్పేసాను ఫ్రెండ్స్. ఆ వీడియో చూసిన తర్వాత అలాగ కూడా మీకు రాకపోతే మీరేం చేస్తారంటే ఇప్పుడు ఇచ్చిన కొత్త అలకమోషన్ యాప్ అనేది వేసుకోండి ఫ్రెండ్స్. మీకు కొత్త అలకమోషన్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అక్కడైతే మీకు అనేది ప్రాబ్లం అనేది రాదు ఫ్రెండ్స్. అక్కడ మీరైతే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసిన తర్వాత మీరేం చేస్తారంటే కిందికి అనేది వచ్చేసేయండి. ఇక్కడ వచ్చేసిన తర్వాత 4 గ్రూప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ 4 గ్రూప్స్ ఓపెన్ చేసుకొని ఫోల్డర్ అనేది చేంజ్ చేస్తే ఇవి కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఒకసారి చూసి చూపిస్తాను. ఇక్కడ చూడండి. గ్రూప్ పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు చూడొచ్చు ఫోటో ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఫోటో పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్‌లో ఇలా కలర్ అండ్ ఫిల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్ గుర్తు పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీ యొక్క ఫోటో అనేది తీసుకోండి ఫ్రెండ్స్. ఏదైనా ఒక ఫోటో అనేది తీసుకోండి. ఈ ఫోటోని నేనైతే ఎగ్జాంపుల్‌గా తీసుకుంటున్నాను. తీసుకొని పైన ప్లస్ ఆప్షన్ అనేది ప్రెస్ చేసేయండి. ప్రెస్ చేస్తే మీ యొక్క ఫోటో అనేది యాడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీ యొక్క ఫోటో మంచిగా సెట్ కాకపోతే మీ ఫింగర్‌తో మంచిగా సెట్ చేసుకోండి. ఇలా మీ ఫింగర్ ఎలా నచ్చినట్టు అలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఈ సెకండ్ గ్రూప్ ఓపెన్ చేసుకొని మళ్ళీ ఇలానే చేసేయండి. దీన్ని కూడా ఫోటో పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ పైన క్లిక్ చేసి స్టార్ పైన క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీ యొక్క ఫోటో తీసుకొని పైన ప్లస్ ఆప్షన్ అనేది ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మీ యొక్క ఫోటో అనేది యాడ్ అయిపోతుంది. మంచిగా యాడ్ కాకపోతే మీ ఫింగర్‌తో మంచిగా సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా మీకు నచ్చినట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకుంటే ఫోటో అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇలా మీకు ఈ 4 గ్రూప్స్ అనేది ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా పార్ట్ కొంచెం ఎక్కువైతుంటే మీరేం చేస్తారంటే ఇక్కడ ఏది ఎక్కువైందో దానిపైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ దీనిపైన క్లిక్ చేయండి. ఎరేజ్ పైన క్లిక్ చేసేయండి. దీనిపైన వచ్చేస్తే కట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి షార్ట్ అన్ని ఫోటోస్ ఉంటాయి ఫ్రెండ్స్. కొన్ని లాంగ్ అలాగే షార్ట్ ఫోటోస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ ఫోటోస్ కూడా మీరైతే రీప్లేస్ అనేది పెట్టొచ్చు. ఎలా పెడతారంటే ఒకసారి చూపిస్తాను చూడండి. ఇంతకుముందు చెప్పినలాగానే ఫ్రెండ్స్ ఏముండదు. ఇక్కడ ఫోటో పైన క్లిక్ చేయండి. ఇక్కడ కలర్ అండ్ ఫిల్ పైన క్లిక్ స్టార్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ యొక్క ఫోటో అనేది తీసుకోండి. ఏదైనా ఇంతకుముందు చూపించినలాగానే ఏదైనా ఫోటో తీసుకొని పైన ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేస్తే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఫోటో కూడా మంచిగా సెట్ కాకపోతే పైన 3 డాట్స్ పైన చేసి ఫిల్ కంపోజిషన్ చేయండి. చేసిన తర్వాత మీ ఫింగర్‌తో మంచిగా అడ్జస్ట్ చేసుకోండి. మంచిగా అడ్జస్ట్ చేసుకుంటే ఫోటో అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇలా నేను లాస్ట్ వరకు చిన్న ఫోటోస్ లాంగ్ ఫోటోస్ అనేవి పెట్టేసిన తర్వాత ఇప్పుడు వీడియోని అనేది ఎక్స్పోర్ట్ చేయాలి ఫ్రెండ్స్. వీడియో అనేది ఎలా ఎక్స్పోర్ట్ చేస్తారంటే అదే సేవ్ ఎలా చేస్తారంటే పైన ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ పైన షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇలా మీకు ఈ ఫాంట్ అనేది మిస్ ఫాంట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ ఫాంట్ అనేది మీకు ఏదైనా మిస్ ఫాంట్ వచ్చేస్తే నేనైతే మీకైతే డిస్క్రిప్షన్‌లో ఫాంట్ లింక్ అనేది ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఆ ఫాంట్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోండి. ఎలా యాడ్ చేసుకుంటారో చాలా రోజులు అయింది ఫ్రెండ్స్. మీకు చెప్పి ఇక్కడ ఎడ్ టెక్స్ట్ పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ నుంచి విజువల్ ఫాంట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పైన 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఇంపోర్ట్స్ ఫాంట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకైతే నేనైతే ఫాంట్స్ అనేది ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఈ ఫాంట్స్ అనేవి మీరైతే డైరెక్ట్‌గా డౌన్లోడ్ చేసుకొని మీకైతే యూజ్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ప్రెస్ చేయండి. పైన రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ 4 ఫాంట్స్ అదే ఫాంట్ అనేది యాడ్ చేసేయండి. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు వీడియోని సేవ్ చేయాలంటే పైన షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు చూడొచ్చు ఎంత క్లారిటీలో కావాలంటే అంత క్లారిటీ పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత పైన కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ యొక్క వీడియో అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే మర్చిపోద్దు. ఇంతే అండి. థ్యాంక్ యూ.